హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇవాళ పొద్దున్నే రొటీన్ బ్లాగ్ అండి ఇది. ఈరోజు పిల్లల లంచ్ బాక్సులకి అయితే క్యారెట్ ఆలుగడ్డ కలిపి అయితే ఫ్రై చేశాను. ఈ ఫ్రై కోసం స్టవ్ పై ఒక కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి పోపు అయితే వేసుకున్నాను. పోపు వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఆలుగడ్డ క్యారెట్ కాంబినేషన్తో రసం కూడా చేశానండి. వీటిని అయితే కొద్దిసేపు మగ్గించుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే ఈ ఆలు క్యారెట్ ఫ్రై అయితే చేసుకున్నానండి. పిల్లలు కూడా చారు కూడా చేశాను, ఇష్టంగా తింటారనేసి ఈ 2 కలిపి అయితే ఫ్రై చేసేసాను. కొద్దిగా మసాలాలు వేసి చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఆలుగడ్డలు క్యారెట్లో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుందిగా, అది లేకుండా ఉండడానికే కొద్దిగా మసాలాలు వేసి అయితే ఈ ఫ్రై అయితే చేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న. ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కారం వేసి అయితే ఈ కర్రీ అయితే రెడీ చేసుకున్నానండి. కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. దీని కాంబినేషన్తో రసం కూడా చేశాను. ఆ రసానికి పోపు అయితే రెడీ చేసుకుంటున్నానండి. పోపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని దీనిలో కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసి అయితే చారు కూడా తాలింపు పెట్టేసుకున్నానండి. ఒక సైడ్ పోపు, ఒక సైడ్ కర్రీ ఇలా రెడీ చేసుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. పోపు అనేది కొద్దిగా వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసి పోపు అయితే రెడీ చేసుకున్నానండి. ఈ రెడీ చేసుకున్న పోపును అయితే ముందే మరిగించుకున్న రసంలోకి అయితే వేసేసుకున్నాను. తొందరగా వేసి అట్టని వచ్చినా అలాగే ఈరోజు పిల్లలకి టిఫిన్ కిందకి వచ్చి అయితే దోశలు వేసానండి. దోశలు, ఆలు క్యారెట్ ఫ్రై బాక్స్లకి అయితే అలాగే రసం, వైట్ రైస్ బాక్సులకి, రాత్రి చేసిన చికెన్ కర్రీ అయితే ఇదండి. ఈ వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.